హలో నమస్తే వెల్కమ్ టు వై టు న్యూస్ కాంక్లేవ్ 2026 తెలంగాణ ఏ డెకేడ్ ఫ్రమ్ నౌ. సో ఇప్పుడు నేను ఒక మంచి వ్యక్తి గురించి చెప్తాను, ఎందుకంటే దాని వెనుక మంచి కారణాలే ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఒక పారిశ్రామికవేత్తతో మాట్లాడుతున్నాం, రమాజ్యోతి గారు. సో తినకు వచ్చిన అవార్డు గురించి అయినా తిను చేసే సేవా కార్యక్రమాలైనా చాలానే ఉన్నాయి. అవన్నీ ఆ మాటల్లోనే తెలుసుకుందాం. అంతకుమించి మ్యామ్, వెయిటీ న్యూస్ ఎలా తెలుసు మ్యామ్ మీకు? అంటే యాప్ ఉందా మీ ఫోన్లో? ఉంటే చూపిస్తారా మాకు? యాప్ ఉంది. అంటే అతి కొద్ది సమయంలో వేటి న్యూస్ అనేది ప్రతి ఒక్కరి ఇంట ప్రతి ఒక్క ఫోన్లోనూ అది ప్రతిరోజు కూడా దర్శనమిస్తుంది. అయితే ఇప్పుడున్న ప్రతి ఒక్క వ్యక్తి చేతిలో కూడా స్మార్ట్ ఫోన్ ఉంటుంది. కానీ కొన్ని వేల డిజిటల్ మీడియాలు అనేవి వచ్చేస్తున్నాయి ఈ రోజున. కానీ ఏది కరెక్టు ఏది కాదు అనే దానిలో మెయిన్ మొట్టమొదటిగా ఉండేది వేటి న్యూస్. ఒక నమ్మకమైన న్యూస్. అంటే ఎన్నో న్యూస్లు వస్తూ ఉంటాయి, ఫేక్ న్యూస్లు వస్తాయి, చాలా అనేక రకాలుగా వస్తాయి. కానీ ఏది నిజము అనే దాని గురించి ఒక నమ్మకమైన న్యూస్ ఛానల్, డిజిటల్ ఛానల్ అనమాట. దాని గురించి ఈరోజు నేను రావటానికి కూడా కారణం ఒక నమ్మకమైన ఒక న్యూస్ ఛానల్ అని చెప్పి డిజిటల్ మీడియా. దీనికి రాకపోతే నేనేదో మిస్ అవుతానన్న ఉద్దేశంతో నేను రావటం జరిగింది. ఈ ఛానల్ అనేది, ఈ ఛానల్లో పనిచేస్తున్న సిబ్బంది ఇప్పుడు వచ్చిన తర్వాత నేను అన్నీ కూడా తెలుసుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, మొత్తం అందరూ కూడా చాలా నిబద్ధతతో చాలా శ్రద్ధగా ప్రతి ఒక్కరు కూడా వర్క్ చేస్తున్నారు. అట్లాగే అన్ని కార్యక్రమాలు హెల్త్ వైజ్ కానీ ఒక వ్యవసాయం అన్ని రకాలుగా కూడా దేశం నలుమూలలే కాకుండా అంతర్జాతీయంగా ప్రతిరోజు ఒక న్యూస్ ఇలా మనం స్వైప్ చేయగానే మళ్ళీ వెంటనే అనేక రకాలుగా అందరికీ అందుబాటులో అందరికీ ఉపయోగపడేట్లుగా ఉంది అని. మ్యామ్, ఇప్పుడు ఒకదానికి కంగ్రాచులేషన్స్ అయితే చెప్పాను, ఇంకో దానికైతే చెప్తాను. బికాజ్ ఉత్తమ పారిశ్రామికవేత్త అవార్డు వచ్చింది, అది మీకు ఎప్పుడో అందరు కంగ్రాచులేట్ చేస్తుంటారు. ఈ లీఫ్ చారిటబుల్ ట్రస్ట్ అనేది ఇది మీరు నిరంతరం చేస్తున్న సేవ. సో దీనికి మేము ఎప్పుడూ అప్రిషియేషన్స్ ఇస్తూనే ఉంటాము. అది అందరికీ చాలా యూస్ఫుల్ కదా. ఏంటి మ్యామ్, ఇన్ని మల్టిపుల్గా ఒక పక్క పారిశ్రామికవేత్తగా ఉండడం, ఒక పక్క ట్రస్ట్ని మీరు మెయింటైన్ చేయడం, ఇవన్నీ ఎలా పాసిబుల్? యాజ్ ఏ ఉమెన్గా మీ దగ్గర చాలా బాధ్యత ఉంటుంది, ఇంట్లో చేయాలి బయట చేయాలి, ఎలా పాసిబుల్? ఎలా పాసిబుల్ అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా అది తల్లిదండ్రుల నుంచి వచ్చిందనేది అనుకుంటున్నాను. నేను పడుకునేదే 4 hours, తెల్లవారుజామునే 4 o'clock లేస్తాను. కానీ మనం ఎన్ని చేసినా కానీ గవర్నమెంట్ అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేయలేదు, కొన్ని కోట్ల మందికి. కానీ మన వంతు మనం ఏం చేస్తున్నాం అనేది, దాని ద్వారా కొన్ని పరిశ్రమలు స్థాపించడం, ఆ స్థాపించడం ద్వారా ఏంటంటే అనేక మందికి ఉపాధి కల్పించడం, ఇట్లా జరుగుతూ ఉంది. ఏం చేస్తే ఏమి ఇవ్వగలం వీళ్ళందరికీ కూడా అనేది ఒక ఆలోచనతో అనేక వ్యాపార రంగాలు నేను మొదలుపెట్టడం జరిగింది ఎక్కడున్నా కూడాను. అట్లాగే వీళ్ళు పేదవారు ఉన్నారు, చాలామంది చదువుకొని వాళ్ళు ఉన్నారు, కొంతమంది అనారోగ్యంగా బాధపడేవారు ఉన్నారు, చాలామంది. నేను ఒక్కొక్కసారి రోడ్డు మీద కారులో వెళ్తూ ఉండగా వృద్ధులు ఒక్కొక్కళ్ళు పాపం ఒక్క ఆమె ఎండలో వెళ్తూ ఉండదు, వాళ్ళ కారు ఆపి వెంటనే దిగి వాళ్ళకి ఏమైనా సాయం చేయాలా అనే సహృదయం అనిపిస్తూ ఉంటుంది, మనసు ఏదో పిండేసినట్టుగా. కానీ ప్రతిదానికి నేను రెస్పాండ్ అయితే అసలు దిగి అనేది నాకు ఎక్కడో తెలియని ఇదనేది కలుగుతుంది. అందుకని చెప్పి ఒక చారిటీ స్థాపించి దాని ద్వారా ఈ క్యాన్సర్ పేషెంట్లు కానీ వేరే వాళ్ళకి, మొన్న కూడా ఒక అమ్మాయి పాపం భర్త చనిపోయి ఉండి ఆ పాప మంచి మార్కులు నేను సాధిస్తాను అని నీట్ ఎంసెట్లో రాస్తాను, లేదమ్మా నేను మళ్ళీ రాసి నేను గోల్ కరెక్ట్గా ఇచ్చేస్తాను అని అంటే పిలిచి అమ్మాయిని నువ్వు రాయి నేను కడతాను అని చెప్పి 1 లక్ష రూపాయలు, ఇది కూడా నేను అది చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు, ఒక చారిటీ ద్వారా చెక్ ఇచ్చి మళ్ళీ నీకు నేను హెల్ప్ చేస్తానని అంటాం. అలాగే ముందు నా ఇంట్లో ఉన్న పని వాళ్ళకి నేను బాగా చూసుకుంటాను, ముందు వాళ్ళ పిల్లలకి చదువులు ఏంటి అన్నీ కూడాను ప్రతిదీ చాలా బాగా వాళ్ళతోనే నేను ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, వాళ్ళ బాధలు వింటాను. అలాగే వ్యవసాయంగా ఇప్పుడు ప్రతిరోజు 4 o'clock నేను కంపల్సరీ ఆ మట్టిలో చేయి పెట్టేది నాకు అసలు తోయదు, వెళ్ళి మొక్కలు ఆర్గానిక్ ఇవేంటి అన్నీ కూడా చూసుకుంటూ ఫామ్ ఆయిల్, అలాగే వ్యవసాయపరంగా ఇంకా అగ్రికల్చర్గా తెలంగాణలో చేపలు పండించడం, ఇక్కడ వాటర్ ఉంది, అందరూ వ్యవసాయం వరి అంటారు. వరి ఒక్కటే అని చెప్పి గవర్నమెంట్ మీద భారం పడే ముందు మనం ఏం చేయగలం? ఈ వాటర్ ఉంది, ఇక్కడ ఏం చేస్తే మనం ఒక రకంగా హెల్ప్ చేయగలుగుతాం అనేది, వాటర్ ఉన్న చోట చేపలు, ఇంకో చోట రొయ్యలు, అట్లా రకరకాలుగా ఏదో ఒకటి ఖాళీగా అయితే నేను ఉండను.
దాని ద్వారా అందరికీ ఉపాధి కల్పిస్తూ నాకు తోచిన సాయం నేను చేస్తున్నాను. సో విమెన్ బిజినెస్లో రాణించాలంటే మీరు వాళ్ళకి ఇచ్చే ఫార్ములా కానివచ్చు, మీరేం చెప్తారు వాళ్ళకి చెప్పాలనుకుంటే? ఇది చాలా కష్టమైన క్వశ్చన్. ఎందుకంటే ఒక లేడీ ముందుకి వస్తుంది అని అంటే వాళ్ళ లోపల అనేక రకాలైన ఎదుర్కోవాల్సి వస్తుంది చాలా కూడాను. అవన్నీ తట్టుకోగలిగితేనే ముందుకు రావాలి మెయిన్. ఇప్పుడు చూడండి, ఇంతమంది జనాభా ఉన్నారు ఇక్కడ, నేను చూశాను దాదాపు 80% జెంట్సే ఉన్నారు, ఓన్లీ 20% ఎందుకు రాలేదు? అలాగే వచ్చారు అని అంటే ఏదో ఒక భావం ఉంటుందేమో అనేది నాకు అనిపిస్తుంది. కానీ అవన్నీ మనం పట్టించుకోకూడదు. మన పని మనం తలవంచుకొని చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళే మన దగ్గరికి వస్తుంది. సో కమింగ్ 10 yearsలో తెలంగాణలో చేంజెస్ రావాలనుకుంటే ఏం చేంజ్ రావాలని మీరు కోరుకుంటున్నారు? ఏ జోనర్ అంటే స్పెసిఫిక్గా ఇరిగేషన్, పాలిటిక్స్, చాలా మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఓకే, నేను రాజకీయ పరంగా కానీ ఏది చేయను, కానీ ప్రస్తుతం ఉన్న తెలంగాణలో మిగతా స్టేట్లన్నిటికంటే కూడా చాలా ఎక్సలెంట్గా వాటర్ నిల్వలు అనేది చాలా ఉన్నాయి. భూగర్భ జలాలు బాగా పెరిగినాయి, దాని ద్వారా పంటలు బాగా పండుతున్నాయి. ఒకప్పుడు వరి అనేది అసలు ధాన్యం అనేది పండేది కాదు. ఎక్కడ చూసినా సస్యశ్యామలంగా చాలా పచ్చగా కళకళలాడుతూ ఉంది. అది ఏ గవర్నమెంట్ వచ్చినా భూగర్భ జలాలను అయితే మనం ఎవరు చేయలేరు కదా. అప్పటి గవర్నమెంట్లో కొన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకోవడం మూలంగా భూగర్భ జలాలు అయితే అన్నీ పెరిగినాయి, ప్రాజెక్టులు కట్టారు, అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా చేయాలంటే ఒక ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ. ఆ ఎడ్యుకేషన్ అనేది చూసుకోవాలి మెయిన్. స్కూల్స్ కానీ చిన్నప్పటి నుంచే స్కూల్స్ అంటే ఎల్కేజీ దగ్గర నుంచే స్కూల్ స్టాండర్డ్స్ అనేది గవర్నమెంట్ ఇవనేది బాగాలేదు. అది కొద్దిగా ఎందుకో వెనకబాటుతాను. నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఒక ఎలిమెంటరీ స్కూల్లో 2 పిల్లలకి ఒక టీచరు ఉండటం జరుగుతుంది. వీళ్ళు ఏదో పరుగులు పెడుతున్నారు కానీ కొంచెం దృష్టి పెట్టి సేమ్ కాన్వెంట్ టైప్లోనే చేయగలిగితే కనుక మనిషికి ముందు కావాల్సిన మెయిన్గా ఎడ్యుకేషన్ అనేది ఉంటే, చదువుకోగలిగితే కనుక ఆ తెలివితేటలతో వాళ్ళు మనం ఏం చేయగలం అనేది ముందుకెళ్ళగలుగుతారు. విద్య మెయిన్ కావాల్సింది. ఫైనల్గా వే2 న్యూస్ వ్యూవర్స్కి మీ తరపున ఒక పారిశ్రామికవేత్తగా, ఒక వ్యాపారవేత్తగా ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా వే2 న్యూస్ వ్యూవర్స్ కంటే కూడా వే2 న్యూస్ యాజమాన్యానికి, వారి సిబ్బందికి నేను ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే వే2 న్యూస్ అనేది రాబోయే కాలంలో అతిపెద్ద నంబర్ 1 డిజిటల్ ఛానల్గా ఎదుగుతుంది అనేది నా నమ్మకం. మీ అందరికి కూడా నేను అదే చెప్తూ అభినందనలు. రైట్, థ్యాంక్స్.